హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్. ఈ వీడియోలో మా బాబుకి మేము భోగి పళ్ళు ఎలా పోసామో ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. భోగి సంక్రాంతి అంటే ఖచ్చితంగా ముగ్గులు ఉండాల్సిందే కదా, అందుకని భోగి కోసం మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మా బాబు భోగి పళ్ళ కోసం చేసుకున్న డెకరేషన్. భోగి సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేవి భోగి కుండలు, చెరుకు గడలు, గాలిపటాలు. సో ఈ థీమ్ తీసుకొని మేము ఈ డెకరేషన్ ప్రిపేర్ చేసాము. ఈ భోగి పళ్ళు వచ్చేసి మా బాబుకి సెకండ్ టైం పోస్తున్నాము. ఫస్ట్ టైం అయితే 11 months ఉన్నప్పుడు పోసాము. ఇది దాని నెక్స్ట్ ఇయర్ అన్నమాట. భోగి పళ్ళల్లో భోగి పళ్ళు అంటే రేగి పళ్ళును, ఇంకా చెరుకు గడ చిన్న చిన్న ముక్కలు, కొన్ని పువ్వులు, రకరకాల పువ్వులు, అక్షింతలు, కొన్ని కాయిన్స్, అంతేగాని ఈ మధ్య కొంతమంది చాక్లెట్లు ఇవన్నీ ఏదో వేస్తున్నారు. అలా అవసరం లేదు. చెరుకు గడ అంటేనే స్వీట్, దాన్ని వేస్తే సరిపోతుంది. అవన్నీ కలుపుకొని రైట్ సైడ్ 3 times, లెఫ్ట్ సైడ్ 3 times తిప్పి ఆ తర్వాత భోగి పళ్ళు పోయడం మొదలు పెట్టాలి. మొదటగా తల్లి మొదలు పెడితే చాలా మంచిది అంటారు. దిష్టి తీయడం లాంటిది కదా ఫస్ట్. ఆ తర్వాత పెద్దవాళ్ళ చేత అందరి చేత పోయించవచ్చు. ఏదైనా భోగి పళ్ళు సూర్యాస్తమయం లోపు ముగించేసుకుంటే మంచిది. మీరు తాంబూలాలు అలాంటివి ఇవ్వాలనుకుంటే తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ బిఫోర్ అయితే చాలా మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా పండుగ కానీ ఏదైనా చేస్తున్నామంటే అది మనం చాలా ప్రశాంతంగా సంతోషంగా చేసుకోవాలి. అంతేగాని ఏదో నలుగురి కోసం హడావిడిగా కంగారుగా కాదు. మనం సంతోషంగా ఉంటూ పిల్లల్ని సంతోషంగా పెడుతూ వచ్చిన వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. మా అపార్ట్మెంట్లో వాళ్ళని అయితే పిలిచాను. ఎవరైతే వీలుగా ఉన్నారో వారైతే వచ్చి మా బాబుని ఆశీర్వదించారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భోగి పళ్ళు అనేది ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా పోయాలి. చాలా మందికి ఇంకా మగపిల్లలకు అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, ఇక్కడ మగ ఆడ అని కాదు, చిన్న పిల్లలకి అని అర్థం. ముందుగా చిన్న పిల్లలంటే ఇంకా ఇద్దరు సమానమే. సో ఇద్దరికి మనం పోయొచ్చు. అంటే కొంతమంది నన్ను అడిగారు మగపిల్లలకు కూడా పోస్తారా అని చెప్పి. ఆ క్వశ్చన్ వచ్చింది కదా, అందుకని నేను జస్ట్ చెప్తున్నాను అంతే. చాలా బాగా జరిగింది భోగి పళ్ళ ఫంక్షన్. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతికి కూడా చాలా చక్కగా ముగ్గు వేసాము. చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గు వేయడానికైతే ఆల్మోస్ట్ 4 hours టైం పట్టింది. సంక్రాంతి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డూడు బసవన్న కదా, సో ఆ థీమ్ తీసుకున్నాము. ఇంకా పొద్దున్నే స్నానాలు అన్నీ అయిపోయాక పూజ స్టార్ట్ చేసేసాము. మా బాబుకి పూజలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా పూజ అంతా అయిపోయాక ఫుల్గా సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ అన్నీ తినేసాము. లంచ్ అవి అయ్యాక కైట్స్ ఎగరేసి వచ్చాము, కానీ అవి ఎగరేయటం రాలేదు మాకు అంత బాగా. సో ఇలా మా భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. మీ అందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. Thanks for watching. Don't forget to do subscribe. If you like this video, please do like, share and subscribe to my channel.